రాబోయేటువంటి ఎన్నికలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ అందరి సమక్షంలో మేనిఫెస్టోను రిలీజ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తుకు ఓటేస్తే మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో 2026ను ఇక్కడ రిలీజ్ చేస్తా ఉన్నాం. మిగతా అన్ని పార్టీల కంటే ముందుగానే ఇక్కడ చేస్తా ఉన్నాం. సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో కత్తెర గుర్తును గెలిపిస్తే రైట్ టు రీకాల్, ఓటు వాపస్ తీసుకునే హక్కు ఇస్తాం. ఒకసారి ఓటేస్తే 5 ఏళ్ల దాకా ఏం చేయలేం కదా. కానీ మీరు ఒకసారి ఓటేసిన తర్వాత కార్పొరేటరో ఆ వార్డు కౌన్సిలరో సరిగా పనిచేయకపోతే లేదా నువ్వు సగం పని చేస్తున్నావు, నా ఓటు నాకు ఇచ్చే అని చెప్పి రైట్ టు రీకాల్, అతన్ని వెనక్కి పిలిచేటువంటి హక్కు, అతని గద్దె దింపే హక్కు 5 ఏళ్ల దాకా కాదు, 2.5 ఏళ్లకే నువ్వు అతని గద్దె దింపేసేటువంటి హక్కు వస్తుంది. అదే రైట్ టు రీకాల్ హక్కు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీకి నేను అడుగుతా ఉన్నా, మీకు దమ్ముంటే మీరు మునగాళ్ళు అయితే మీ మేనిఫెస్టోలో ఇది పెట్టరు. రైట్ టు రీకాల్ తీసుకొస్తామని పెట్టరు చూద్దాం. అంతే, పెట్టరు చూద్దాం. రైట్ ప్రతి 6 నెలలకు వార్డు ప్రజా ఓటింగ్, ప్రతి 6 నెలలకు వార్డు ప్రజలు ప్రజా ఓటింగ్ చేయాలి. ప్రజా ఓటింగ్లో జానయ్య గారిని రమ్మను. ప్రజా ఓటింగ్లో ప్రజల అభిప్రాయం, ఈ 6 నెలలు ఈయన మంచిగా పనిచేసిండు ఆ కౌన్సిలరు, రండి మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. ఈ 6 నెలలు ఈయన పనిచేసిండా లేదా కరెక్ట్గా. ఈ మున్సిపల్ ఎన్నికలలో కొద్దిగా మా మేనిఫెస్టో మళ్ళీ మీకు ఇస్తాం ఏమనుకో. ఇక్కడ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో ఇప్పుడు రిలీజ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓటేస్తే సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం రైట్ టు రీకాల్, ఓటు వాపస్ తీసుకునే హక్కును ప్రజలకు ఇస్తాం. ఓటును వాపస్ తీసుకునే హక్కు ప్రజలకు ఇస్తాం. వేసిన ఓటును వాపస్ తీసుకునే హక్కు. భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ మీకు దమ్ముంటే, మీరు నిజంగా మునగాలే అయితే, మీ మునగాని పార్టీలు అయితే మీ మేనిఫెస్టోలో ఇది పెట్టండి. ఇప్పుడు చూద్దాం. ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రజా ఓటింగ్ జరుగుతుంది. ఆ 6 నెలలు ఈయన పని చేస్తుండా, ఏం చేస్తుండ కౌన్సిలర్ పని చేస్తలేడు అనుకుంటే ఆయన రైట్ టు రీకాల్ కిందికి జారిపోతున్నట్టే లెక్క.